కూర్చోండి. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు, శాసన మండలి సభ్యులు, యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీ షంబీపూర్ రాజు గారు, అట్లాగే మరి ఈరోజు కేవలం కూకట్పల్లికే కాదు, నేను శేర్లింగంపల్లికి కూడా ఏ కార్యకర్త కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం ఇచ్చిన ఆ కూకట్పల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి శ్రీమతి రోజా రంగారావు గారు, సోదరి శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు, గౌరవనీయులు మరి కొంత కూకట్పల్లి కొంత శేర్లింగపల్లిలో తన డివిజన్ పెట్టుకున్న గౌరవనీయులు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ సోదరులు సాయిబాబా గారు, గౌరవనీయులు తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు రవీందర్ యాదవ్ గారు, అదేవిధంగా ఇద్దరు రవీందర్ యాదవ్ ఉన్నారు, ఆరబోయిన రవీందర్ యాదవ్ గారు, అట్లాగే మా తమ్ముడు రవీందర్ యాదవ్ గారు కూడా ఉన్నారు, అట్లాగే మా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక పైన ఉన్న వివిధ డివిజన్ల పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళకి, ఎవరెవరి పేర్లు అయితే చెప్తలేనో వాళ్ళు మనసులోనే తిట్టుకోవాలి, బయటికి తిట్టుకోవద్దు అని కోరుతూ, అట్లాగే వేదిక ముందున్న మా అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, అట్లాగే మా పత్రికా మిత్రులకి పేరు పేరున ఈరోజు ఇదే ఉన్నది బాగా. ఓకే 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 రైట్ 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 ఓకే ఓకే. ఈ జోష్ అంతా చూపెట్టాల్సింది ఎలక్షన్లకు, ఇక్కడ కాదు. ఎలక్షన్లు చూపెట్టాలి జోష్ తప్ప ఇక్కడ ఈయన పేరు చెప్పు, ఆయన పేరు చెప్పు వాటితోనే కాదు. పేరు పేరున ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే పార్టీని వదిలిపెట్టిపోయినా అన్నా మేమున్నాం, కేసీఆర్ నాయకత్వంతోనే మేము ఉంటామని చెప్పి వచ్చిన మీ అందరికీ నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తాను. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. వేల మంది కష్టపడితే ఒక్కరు ఎమ్మెల్యే అవుతారు. అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసుకుంటూ మనం ముందుకు సాగినాం. 2014లో ఆనాడు కూర్చోండి అమ్మా, డిస్టర్బ్ చేయకండి, కూర్చోండి మధ్యలో. తమ్ముడు కూర్చోండి बैठ जाओ मुंगड़ కూర్చో अरे बैठ जाओ भाई, क्या कर रहे हो, बैठो आराम से बैठो. మీరు కూడా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. వెనకాల కూర్చున్న వాళ్ళు కంటే కూర్చోండి, మీరు పక్కన జరగండి, కూర్చోండి లేదా పక్కన జరగండి, కూర్చోండి లేదా పక్కన జరగండి, కూర్చోండి తమ్మి. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి, మీరు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మీ చేతుల్లోనైతేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే ప్రజలు తీర్పునియడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకిద్దరే ఎమ్మెల్యేలు ఉండే, ఒకరు పద్మారావు గారు, మరొకరు మల్కాజ్గిరిలో కనకారెడ్డి గారు. కానీ హైదరాబాద్ ప్రజలు ఎంత గొప్పవారంటే, ఎన్నిక అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 6 నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి, అప్పటిదాకా ఇంటింటా ఉన్న ఇన్వర్టర్లు, ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు, ప్రతి జిరాక్స్ సెంటర్ లో కూడా కనబడే మరి ఇన్వర్టర్లు అన్నింటినీ కూడా మాయం చేసి 6 నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసి, ఆంధ్ర తెలంగాణ కాదు, హైదరాబాద్ అంటే మొత్తం మినీ భారతదేశం. ఇక్కడ లేని వాళ్ళు ఎవరు లేరు.
ఆంధ్ర నుండి ఉన్నారు, తెలంగాణ నుండి ఉన్నారు, కర్ణాటక నుండి ఉన్నారు, పంజాబ్, గుజరాత్ అన్ని రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మినీ భారతదేశం లాంటి హైదరాబాద్, అందులో ముఖ్యంగా మినీ భారతదేశం లాంటి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఒక చిన్న పంచాయతీ లేకుండా మరి బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని శాంతి భద్రతల సమస్య అనే సమస్యలే లేకుండా నడిపినందుకు కరెక్ట్ గా 10-11 నెలల్లోనే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10-11 నెలల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ వస్తే అప్పటిదాకా ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి 100 కార్పొరేటర్ సీట్లు ఇచ్చింది. ఆ రోజు 2015లో అన్నిటికన్నీ కార్పొరేటర్లు గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారు మనకు లేరు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు మనతో పాటు ఇచ్చినాం. ఎమ్మెల్యే గారు మనతో పాటు చేరితే మనం కూడా ఆయన గౌరవించి మళ్ళీ 2018లో ఆయనకే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. 2018 ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారికి ఆనాడు క్యాబినెట్ ర్యాంక్ తో సమానమైన ప్రభుత్వ విప్ పదవి కూడా ఇచ్చి గౌరవించింది పెద్దలు కేసీఆర్ గారు. కేవలం ఆయన ఒక్కడికే పదవి కూడా కాదు, 10 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో, అందులో ముఖ్యంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి ఇవాళ మీరు ఏ సినిమాకి పోయినా, ఏ వీడియో హైదరాబాద్ చూసినా అందులో కనబడే హైదరాబాద్ మహానగరం, ఒక దుర్గం చెరువు బ్రిడ్జ్ గాని, అండర్ పాస్ గాని అన్ని కూడా ఉన్నది మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏ సినిమా చూసినా, తెలుగు సినిమా, అందులో ఖచ్చితంగా కనబడేది మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం. నేను చెప్పేది కరెక్టా కాదా? శేర్లింగంపల్లి అంటే అభివృద్ధికి నమూనాగా మారింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే మొత్తం హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి ఒక మచ్చుతునకగా, ఒక ఉదాహరణగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చెప్పుకునే విధంగా 9,500 కోట్ల రూపాయలతో, ఒకటి కాదు రెండు కాదు, ఒక్క నియోజకవర్గంలో 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, బ్రిడ్జిలు కట్టుకున్నాం, అండర్ పాస్లు కట్టుకున్నాం, లింక్ రోడ్లు వేసుకున్నాం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టుకున్నాం, మోరీలు కట్టుకున్నాం, నీళ్లు లేని కాడ నీళ్లు ఇచ్చుకున్నాం, కొత్త వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. పేదవారిని కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా 20,000 లీటర్ల వరకు మంచినీటికి మీరు బిల్లు కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఫ్రీగా మంచినీరు కూడా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఇవాళ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అనేది తర్వాత విషయం. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో పేదలకు ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో తెలుసో తెలియకో ఒక గుడిసె వేసుకుంటే, ఒక చిన్న గూడు కట్టుకుంటే 1,00,000 మంది పేదవారికి పట్టాలిచ్చి వారిని కడుపులో పెట్టుకొని చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. జీవో నంబర్ 58 ద్వారా, జీవో నంబర్ 59 ద్వారా కడుపులో పెట్టుకొని చూసుకున్నది పేదవారిని కేసీఆర్ ప్రభుత్వం. 200 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 2,000 రూపాయలు చేసుకున్నాం. అట్లాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు మరి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో. సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు పేరుతో ఆ బిడ్డకు మరి పుట్టిన తల్లికి సౌలత్. అట్లాగే ఆడబిడ్డ పుడితే 13,000, మగ పిల్లోడు పుడితే 12,000. ఎన్నడూ కూడా కులం మతం పేరు మీద రాజకీయం చేయలేదు, ప్రాంతం పేరు మీద రాజకీయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినాం మనం అన్నాడు? ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే, హిందూ ఆడబిడ్డలైతే వారికి బతుకమ్మకు ఒక కానుక, బతుకమ్మ చీర రూపంలో ఉండేది. అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ ఇంటికే. అట్లాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. ఇట్లా 10 ఏళ్ల పాటు అన్నాదమ్ముల మాదిరిగా ఏ పంచాయతీ లేకుండా, ఏ బాధ లేకుండా అభివృద్ధి, సంక్షేమం, పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం, నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ నగరం ఎంత ఎదిగితే తెలంగాణలోని పేదలకి అంత మేలు చేయవచ్చు అన్న ఆలోచనతో నగరాన్ని పట్టణ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియదని కాదు, తెలుసు కాబట్టే 2023లో కూడా
హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగిరేసింది ఏ హైదరాబాద్ ప్రజలన్న మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు. పక్కన కూకట్పల్లిలో 72,000 ఓట్లతో ఇక్కడ కృష్ణారావు గారు, అవతల పక్కన కుత్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ్ గారు 85,000 ఓట్లతో వివేక్ గౌడ్ గారిని అక్కడ గెలిపించుకున్నారు. మొత్తం హైదరాబాద్ లో ఏ ఒక్క చోట కూడా రెండో ఆలోచన లేకుండా అఖండమైన మెజారిటీతో హైదరాబాద్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చినారు. కానీ ఏం జరిగింది? హైదరాబాద్ లో మీరందరూ చైతన్యవంతంగా ఆలోచించి అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి కేసీఆర్ నాయకత్వాన్ని చూసి మీరు ఓటేసినారు. ఎమ్మెల్యే గారిని చూసో ఇంకోటిని చూసో కాదు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉండాలి, కేసీఆరే ఈ రాష్ట్రాన్ని నడపాలి అనే ఆలోచనతో మీరు ఓటేసినారు. కానీ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశలు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దాన్ని కొంతమంది మన సోదరులు నమ్మినారు. ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్నెన్ని హామీలు, ఎన్నెన్ని అందమైన రంగుల కళలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ గారు ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికీ ఇస్తా. ఒకరికి కాదు ఇద్దరికీ ఇస్తా. ముసలమ్మకి అత్తమ్మకి 4,000, కోడలి పిల్ల ఉంటే కోడలి పిల్లకి నెలకెంత? 2,500. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా. 100 రోజులు 100 రోజులు సినిమాలకి శత దినోత్సవం పండుగ చేసినట్టు మా ప్రభుత్వం రాగానే 100 days లోపల 100 రోజుల లోపల శత దినోత్సవం నిండే లోపల మొత్తం 6 గ్యారంటీలు అమలు చేస్తా. ముసలోళ్లకు 4,000, ఆడబిడ్డలకి 2,500 తులం బంగారం ఇస్తాం, ఆ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాం అని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు మొత్తం కలిపి 420 హామీలు ఇచ్చి అది దించండి తమ్మి 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మరి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, ఎవరు అధికారంలో శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారంలో ఉంటాం, ప్రజల దయ ఉంటే అధికారంలో ఉంటాం, లేదంటే పక్కన కూర్చుంటాం. మరి మేము కూడా అనుకున్నాం 6 నెలలు ఏం మాట్లాడొద్దు, పెద్దలు కేసీఆర్ గారు చెప్పినారు. 6 నెలలు కాదు, అవసరమైతే కొత్త ప్రభుత్వానికి సంవత్సరం పాటు మీరేమి నోరు మెదపకుండా నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా వాళ్లకు మద్దతు ఇవ్వండి, ఎక్కడ పొరపాటు మాటలు మాట్లాడకండి అని కూడా కేసీఆర్ గారు మాకు చెప్పినారు. ఆయన చెప్పినట్టుగానే మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వాళ్ళు మొదటి రోజు నుండే ఆడరాక, అదే హిందీలో సామెత ఉంటుంది, నాచిన ఆయే ఆంగన్ తేడా అని. అంటే ముఖం బాగాలేక అద్దం మొదలుగొట్టుకున్నట్టు వాళ్ళకి పరిపాలన చేతగాక, ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక ఇవాళ కేసీఆర్ గారి మీద నిందాలు మోపి కేసీఆర్ గారిని బదనాం చేసి హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడితే ఒకటే మాట, కింద ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుండి మరి ముఖ్యమంత్రి దాకా ఒకటే మాట, ఒకటే డైలాగ్, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయింది. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మనందరికీ గుర్తుంది, ఎక్కువ రోజులు ఏం కాలేదు, సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్ లో, ఇదే తెలంగాణలో, మన భారతదేశంలో అట్లాగే ప్రపంచమంతా కరోనా వ్యాధి వచ్చింది. గుర్తుందా? అందరం కూడా ఎన్నడూ ఊహించలేదు మనం. కరోనా వస్తే మూతికి బట్ట కట్టుకొని ఇంటికి గొల్లెం పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు పని లేకుండా ఇంకోటి ఏం లేకుండా బతికితే చాలు, ప్రాణాలు దక్కితే చాలన్నట్టు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే పరిస్థితి వస్తుందని పొరపాటును కూడా అనుకోలేదు. దగ్గర 1 సంవత్సరం మొత్తం కరోనా వల్ల ప్రభుత్వానికి 1 రూపాయి కూడా ఆదాయం లేకుండా 0 ఆదాయంతో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గుండు 0 అయింది ఆదాయం మొత్తం కరోనా వల్ల. కానీ నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, కరోనాలో మనం రోడ్లు వేసుకున్నామా లేదా? మీ శేర్లింగపల్లిలో వేసుకున్నామా, వేసుకోలేదా? లింక్ రోడ్లు పడ్డాయా? ఫ్లైఓవర్లు కట్టుకున్నామా? అండర్ పాస్లు కట్టుకున్నామా? బ్రిడ్జిలు కట్టుకున్నామా? కరోనాలో కళ్యాణ లక్ష్మి వచ్చిందా, రాలేదా? కరోనాలో పెన్షన్లు వచ్చినాయా, రాలేదా? కరోనాలో ఆ రోజు కూడా రైతు బంధు పడ్డదా, పడలేదా? అంటే నేను అడిగేది ఒకటే, మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు ఆగలేదు, హైదరాబాద్ లో బ్రిడ్జ్ లాగలేదు, మంచినీళ్ళు లాగలేదు,
రోడ్ల నిర్మాణం ఆగలేదు. హైదరాబాద్ లో మొత్తం దేశమంతా రోడ్లు బంద్ అయితే కూడా ప్రత్యేకంగా నేను ఆ లేబర్ క్యాంపుల దగ్గరికి పోయి కార్మికులను నొప్పించి కాంట్రాక్టర్లను నొప్పించి డబుల్ పేమెంట్ ఇప్పించి దేశంలో ఎవరు చేయని విధంగా రోడ్లు వేసుకున్న మాట వాస్తవమేనా? మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఇన్ని చేసినప్పుడు ఇవాళ నువ్వు చెప్పిన మాటలు అమలు చేయడానికి ఏమడ్డం వస్తున్నది అని ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? అప్పుల పాలంటే మొన్ననే పార్లమెంట్ కూడా ఎడమకాలి చెప్పు తీసుకొట్టినట్టుగా సమాధానం చెప్పింది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి. ఏం చెప్పింది పార్లమెంటు? ముఖ్యమంత్రి చెప్పేది తప్పు, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తప్పు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో చేసింది సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మాత్రమే, 10 ఏళ్లలో చేసింది కేవలం 2,80,000 కోట్ల అప్పు మాత్రమే అని పార్లమెంటులో స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి నిన్న స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. 6.5 లక్షల కోట్లను ఒకరు అంటారు, అసలు ఎన్ని లక్షల కోట్ల వాళ్ళకే తెలియదు. నేను స్పీకర్ గారు చెప్తున్నారు, నేను చూసిన, మీరు చూసినో లేదో కానీ నేను చూసిన 6,00,000 కోట్ల అప్పట. 6 లక్షల కోట్లు కాదట, 6,00,000 కోట్ల అప్పు. ఎవరు? స్పీకర్ గారు చెప్తా ఉన్నారు. పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ప్రజలని తప్పుదోవ పట్టించి మీకు ముఖం బాగా లేక అద్దం బగలు కొట్టుకున్నట్టు ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక, సంపద పెంచే తెలివి లేక సన్నాసి పనులు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా తగ్గిందా? ఎందుకు తగ్గింది? హైడ్రానేనా? నిన్న నేను చూసిన ఒక పంతులు గారు పోయి అక్కడ హైడ్రా కమిషనర్కి చెప్తా ఉన్నాడు, హైడ్రాయ నమః, మొత్తం సంకనాకిపోయింది హైదరాబాద్ నమః అని చెప్పి నేను ఒక పంతులు గారు పోయి మంత్రాలు చదువుతా ఉన్నాడు. ఇట్లాంటి దిక్కుమాలిన పాలన వల్ల, పేదల ఇల్లు కూలగొట్టడం వల్ల, పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ అతలాకుతలం అవుతున్నది. హైడ్రాను అడ్డం పెట్టుకొని ఇవాళ పేదవాడి గుడిసెలు కూలగొడతారు, పేదవాడి ఇల్లు కూలగొడతారు, సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు. కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTLలో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు, ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టిండు. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కూలగొట్టే దమ్ముందా? ఉన్నదా? పడ్డాడనుకో తెల్లారు ఎగిరిపోదు పోస్టు. అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్. కానీ గరీబోడిని అడిగేటోడు లేడు కదా. గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది, కొట్టవతల వాడేస్తుంది, అడిగేటోడు లేడు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ, నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే, పాపం ఇక్కడనే ఎక్కడ ఉంటుంది మన శేర్లింగంపల్లిలో. ఆ రోజు ఆమె ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ నోటీస్ వేసిపోయిండు, నీ ఇల్లు కూలగొడతామని. ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఇంటికి పోయింది, తాళం పెట్టింది, బిడ్డ ఇంటికి పోయి రాత్రంతా బాధపడి ఆఖరికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లు కూలిపోతుందేమో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మ అనే ఆ మహిళ చనిపోతే నేను కృష్ణారావు గారు మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినాం. ఇవాళ హైడ్రా వల్ల, ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రానేమో కాంగ్రెస్ వాళ్ళకు బ్లాక్ మెయిల్ దందాకు పనికొస్తున్నది తప్ప ఎవరికేం పనికొస్తలేదు. పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు, RR ట్యాక్స్ పేరు మీద వసూళ్లు చేస్తా ఉన్నారు. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో, ఇక్కడ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర, మరి అదే విధంగా కాంట్రాక్టర్ల దగ్గర. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏలు పెట్టలేదు. ఎవరు కబ్జాలు కానీ, గూండాగిరి కానీ, పేదవాడి కడుపు కొట్టే పని కానీ, నికృష్టపు సెటిల్మెంట్లు కానీ ఇవేమి చేయలేదు. కానీ 20 నెలల్లో ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో అరాచకం, ఎక్కడ ఏ బస్తీలను కూలగొడతారో, ఎప్పుడొచ్చి మా మీద పడతారో, చివరికి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకున్నోడు లేడు. ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు JCBలకు అడ్డకమంటే కూడా పోలీసు వాళ్ళు గుంజి అవతల పాడేసి గుడిసెలు గుల్లగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. అది మాత్రమే కాదు, ఏం జరుగుతున్నది హైదరాబాద్లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ప్రతిపక్షంలో. భూములు అమ్ముకుంటారా, భూములు అమ్ముకుంటే రేపు 100 గంటలకు భూములు ఉన్నాయి ఎట్లా అని మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది, నువ్వు చేస్తే ఉప్పు అవుతుందా? సరే భూములు అమ్మినావు,
కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే కేసీఆర్ గారు హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టిండు, 42 బ్రిడ్జిలు కట్టిండు, SRDP కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు. నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినవా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినవా? ఒక్క మోడీకి ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త పని చేసినవా? మరి ఎడబెట్టినవు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో ఒకటి, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్ 2,000 పడకల ఆసుపత్రి ఇవాళ నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు. నువ్వేం చేసినావు అప్పు చేసి? కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది. నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజ్. హైదరాబాద్ మహానగరం మొత్తంలో 36 STPలు, మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి 3,866 కోట్ల రూపాయలతో STPలు కట్టినాం. మీ కోకాపేట STP నేనే ఇనాగరేషన్ కూడా చేసిన, దుర్గం చెరువు STP కూడా నేనే ఇనాగరేట్ చేసిన. హైదరాబాద్ లో ఇవాళ పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి 36 STPలు 2,000 మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం. మీరేం చేసింది? మీ ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి 4,000 పెన్షన్ ఇచ్చినవా? ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక్క మా ఆడబిడ్డకు రంజాన్ తోఫా ఇచ్చినవా? ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా? చీరగా అక్కడికి జాకెట్ ముక్కన పెట్టినా? ఒక్క మంచి పని చేసినావా? ఒక్క ఇల్లు కట్టించినావా ఆఖరికి? మరి కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్ లో, నువ్వు ఒక్కటి కట్టినావా కొత్తగా? 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు మాటలతోనే టైంపాస్ అయిపోతుంది. ఒకరోజు కేటీఆర్ మీద కేసు, ఇగో అరెస్టు అగో అరెస్టు, ఇగ పెడతా జైల్లో అగ పెడతా, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు ఇంకొకరి మీద, ఇదే టైంపాస్ కార్యక్రమం తప్ప ఈ 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, శేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు? ఎందుకు పోయినా అన్నాడు? కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిందట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకిందేంది? ₹1 పని చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గులగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గులగొడుతుంటే ఎక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాప తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు? ఓయ్ ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాను. అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటుందంటే కథ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీ అందరికీ పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో, పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఎటో దోస్తు ఇంటికి పోయిండు, ఆయన రాత్రి 10 అవుతాను, ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దౌడ మీకు ఒక దంపబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. కాంత అతి తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది, ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే ఇది రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే
నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పిన నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం, దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? ఒకటి మాత్రం పక్క తెలంగాణలో సామెత ఉంది, పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది, పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, చూస్తాడు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మీ ఎమ్మెల్యే పోయినా, మీ ఎమ్మెల్యే పార్టీ మారినా, పార్టీకి ద్రోహం చేసినా, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినా, మీరు మాత్రం ధైర్యంగా నిలబడ్డందుకు గట్టిగా ఒకసారి చప్పట్లతో మన వాళ్ళందరికీ అభినందనలు చెప్పాలని కోరుతాను. నీ ధైర్యం మామూలు ధైర్యం కాదు. నాకు నమ్మకం ఉంది, ఆనాడు 2014లో మనకు ఎమ్మెల్యే లేడు, కానీ కార్పొరేటర్ ఎలక్షన్లు వస్తే 11 డివిజన్లలో గులాబీ జెండాను ఎగిరేసినాం. రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కి వస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి, స్పీకర్ గారికి తప్పదు కాబట్టి ఉప ఎన్నికలు ఎట్లాగ వస్తాయి, 3 నెలల ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏ పార్టీలు ఉన్నవా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు. కార్యకర్తల సమావేశం జరుగుతున్నది, ఈయన ఎందుకు రాలే? వచ్చే ధైర్యం ఉందా? వారికి ఈ సన్నాసులు తేల్చుకోవాలి. వీళ్ళు ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి, అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం. టీఆర్ఎస్ ఉన్నా అని చెప్పు, అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు. మరి నేను చెప్పింది రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా ఆగుంది. అడ్డిమారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు, పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు, ఏదో లక్కీ డ్రాలో లక్కీ లాటరీ తలిగినట్టు తలిగింది. పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి, లేకపోతే ఒకటే జరుగుతుంది. గుర్తుపెట్టుకో, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు. బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై చెప్పి ఇక చాలు ఈ దరిద్రం అని చెప్పి ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా, మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఇంకో 6 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. బై ఎలక్షన్ కూడా వస్తుంది, ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, బండి మీద ట్రాక్ మీదకి ఎక్కియాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. గులాబీ